నమస్తే, నా పేరు డాక్టర్ నీరజ. నేను గుంటూరులో నీరజ న్యూరో కేర్లో కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అండ్ పార్కిన్సన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది మూతి వంకర ఎందువల్ల వస్తుంది, దానికి కారణాలు ఏంటి అనేది. సో మనకి ఒకవైపు ఫేస్లో కదలికలు తగ్గిపోయాయి అనుకోండి, ఒకవేళ రైట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మనకి వీక్నెస్ వస్తే ఏమవుతుంది అంటే రైట్ సైడ్ కన్ను అనేది సరిగ్గా మూతపడదు. దాంతోపాటు రైట్ సైడ్ మూతి అనేది కొంచెం కిందకి డ్రూప్ అవుద్ది. ఆ టైంలో మనం నవ్వటానికి కానీ మాట్లాడటానికి కానీ ట్రై చేసినప్పుడు ఇటువైపు కదలదు కానీ ఇటువైపు కదులుతుంది. సో దానివల్ల చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మూతి వంకర పోయినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ అది వంకర పోదు, ఒకవైపు కదలిక లేకపోవడం వల్ల ఇంకోవైపు వంకర వెళ్ళినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు మనకు ఒకవేళ రైట్ సైడ్ ఫేస్ కదలట్లేదనుకోండి, దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి బ్రెయిన్లో రైట్ సైడ్కి సంబంధించిన పార్ట్లో బ్లడ్ సర్క్యులేషన్ అందకపోవడం, అది మనం వాడుక భాషలో చెప్పేది పక్షవాతం. సో పక్షవాతం వల్ల మనకి ఇట్లా హఠాత్తుగా మూతి వంకర పోవడం అనేది రావచ్చు. రెండో కారణం, ఇప్పుడు మనకి రైట్ సైడ్కి బ్రెయిన్ సర్క్యులేషన్ బాగున్నా సరే నరం అనేది ఒకవేళ వీక్ అయిందనుకోండి, దానివల్ల కూడా రావచ్చు. ఈ రెండిట్లో తేడా ఏంటి అంటే చాలా తేడా ఉంది. పక్షవాతం అనేది చాలా చాలా పెద్ద జబ్బు. అది మనం వెంటనే ట్రీట్మెంట్ సరిగ్గా చేయించకపోతే ప్రాణానికి ఇబ్బంది రావచ్చు, ఎప్పటికీ ఇట్లాగే మిగిలిపోవచ్చు. ఒకవేళ మెదడుకి కాకుండా నరానికి వచ్చిందనుకోండి, అది చాలా చిన్న రోగం. దీన్ని మనం బెల్స్ పాల్సీ అంటాం అన్నమాట. పక్షవాతం గురించి ఎంతోమందికి తెలుసు కానీ బెల్స్ పాల్సీ గురించి చాలామందికి తెలీదు. సో ఈ వీడియో నేను మెయిన్గా చేసింది బెల్స్ పాల్సీ గురించి చెప్పాలని. ఎందుకు బెల్స్ పాల్సీ గురించి అంటే, ఎంతోమంది ఇట్లా మూతి వంకర పోగానే చాలా భయపడతా వస్తుంటారనమాట. వేరే వాళ్ళు మాకు పక్షవాతం అని చెప్పారు, మేము అందుకోసం అని చెప్పేసి పక్షవాతానికి ఆయుర్వేద బిళ్ళలు వాడుకుంటా ఉన్నాము, పక్షవాతం అని చెప్పేసి తిరుగుతూ ఉంటారనమాట. కానీ ఇది చాలా చిన్న రోగమైన బెల్స్ పాల్సీ అనే విషయం ఎంతోమందికి తెలియదు, తెలియక కంగారు పడుతూ ఉంటారు. ఈ బెల్స్ పాల్సీ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు జలుబు వచ్చి రావడానికి ఒక వైరస్, దగ్గుకు ఒక వైరస్ ఇట్లా ఉన్నట్టే బెల్స్ పాల్సీ అనేది కూడా ఒక సింపుల్ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ నరం అనేది వాసిద్ది. సో ఈ పార్ట్లో నరం వాచిద్ది అనమాట, మనకి కనిపించదు. కాకపోతే మూతి వంకర రావడానికి ముందే మనకి కొంతమంది చెప్తుంటారు, నాకు ఇక్కడ నొప్పి వచ్చింది, చెవి మూత పడ్డట్టు అనిపించింది, దాని తర్వాత మూతి వంకర వచ్చింది అనమాట. సో ఆ వంకర వచ్చినప్పుడు ఉయ్యాలి అనుకుంటే ఇక్కడే ఎంగిలి కారుతూ ఉంది, తింటుంటే ఇటువైపు మనకి మెతుకులన్నీ మిగిలిపోతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. సో ఈ బెల్స్ పాల్సీ అనేది చాలా మందిలో చూస్తాం. దానికి వయసు అనేది లేదు. చిన్న పిల్లల్లో రావచ్చు, ప్రెగ్నెంట్ లేడీస్లో రావచ్చు, ముసలి వాళ్ళలో రావచ్చు, ఏ వయసు వాళ్ళల్లో అయినా రావచ్చు అన్నమాట. ఇది మామూలుగా ఒక 10 రోజుల ట్రీట్మెంట్, వైరస్కి వాపుకి ఒక 10 days ట్రీట్మెంట్ ఇచ్చి కొంచెం ఎక్సర్సైజెస్ లాంటివి చేసుకుంటూ ఉంటే చాలా వరకు ఒక నెల అయ్యేటప్పుడు కల్లా ఇంప్రూవ్మెంట్ వచ్చేసిద్ది అనమాట. ఏదో కొద్ది మందిలో మాత్రం వీక్నెస్ అనేది మిగిలిపోవచ్చు, బట్ 90% మందిలో ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చేసిద్ది. కొంతమందికి చివరికి ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా కూడా కొంతమందిలో బెల్స్ పాల్సీ అనేది దానంతటా అదే కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బెటర్గా మెరుగుపడాలని చెప్పేసి మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం, ఎందుకంటే మన బాడీలో ఉన్న రోగ నిరోధక శక్తి వల్ల ఇన్ఫెక్షన్ దానంతట అదే తగ్గిపోయి కూడా ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సో ట్రీట్మెంట్ కోర్స్ అనేది 10 రోజులే. ఎక్సర్సైజెస్ మాత్రం ఇంప్రూవ్మెంట్ వచ్చేంత వరకు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ బెల్స్ పాల్సీ మీద మీకు ఆన్లైన్లో చూసిన చాలా వీడియోస్ వస్తాయి. రీసెంట్గా ఒక సెలబ్రిటీ జస్టిన్ బీబర్ అనే అతనికి కూడా బెల్స్ పాల్సీ వచ్చినప్పుడు చాలా వీడియోస్ చేశారు. మనకి ఒకవేళ ఈ జబ్బు వచ్చినప్పుడు అందరూ చూసేవాళ్ళు భయపడతా ఉంటారనమాట, అయ్యో ఇట్లా ఉంది ఏంటి అనేది. ఎందుకంటే మొహం మీద కనిపిస్తూ ఉండేది మన రోగం అనేది,
మనం ఇది ఏమీ లేదు అని చెప్పినా చూసేవాళ్ళు అక్కడ చూయించుకోవచ్చు కదా, నీకు ఇంకా తగ్గలేదు, ఇక్కడికి వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకో, నేను అక్కడ చూయించుకుంటే తగ్గింది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ సలహాలన్నీ మనం పాటించాల్సిన అవసరం లేదు. ఈ రోగం మీద సరైన అవగాహన ఉంటే మనం టెన్షన్ పడకుండా చక్కగా ఒక నెల రోజులు మనం వెయిట్ చేయగలిగితే మెల్లగా అది తగ్గిపోతుంది. కొంతమందికి మిగిలిపోయిన వాళ్ళలో మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కన్ను జాగ్రత్త పడాలి. ఎందుకు అంటే మనకి కన్ను సరిగ్గా మూతపడదు కాబట్టి కన్ను డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో కంటికి 2 గంటలకు ఒకసారి చుక్కల మందు వేయడం, రాత్రిపూట పడుకునేటప్పుడు ఆయింట్మెంట్ వేసి కళ్ళు మూసి ప్లాస్టర్ వేయడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కంటి వరకు మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.